హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో చేపలతో మంచి టేస్ట్ ఇగురు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. చేపల ఇగురు కోసం మీడియం సైజున చేప ముక్కలు తీసుకోవాలి. చేప ముక్కలకి పసుపు నిమ్మరసం వేసి వాష్ చేస్తే నీసు వాసన రాకుండా ఉంటాయి. మీడియం సైజున ముక్కలు తీసుకుని ఉప్పు కారం బాగా చల్లి అరగంట ముందు చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టించి మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టి టేస్టీగా ఉంటాయి. ఇగురు తయారు చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి, నిలువుగా చీరుకున్న 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక కప్ ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక అప్పుడే గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పసుపు, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇవన్నీ బాగా వేగాక మనం చిన్న టమాటాలు అయితే 2, పెద్ద టమాటా అయితే 1 గ్రైండ్ చేసుకుని పేస్ట్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, నూనె బాగా పైకి తేలింది. మనం ముందుగా ఉప్పు కారం పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం మగ్గిన తర్వాత చేప ముక్కల్ని రెండో వైపు తిప్పుకుని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన చేపల్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని గరిటె పెట్టి కలపకుండా ఇలా కుదుపుకోవాలి. చేపల కూరలో గరిటె పెడితే చేప ముక్కలు ఇరిగిపోతాయి కాబట్టి మనం ఇలా నెమ్మదిగా కుదుపుకొని లేకపోతే కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి సాల్ట్ చూసుకోవాలి. నాకు సాల్ట్ సరిపడదు కూడా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా బాగా గ్రేవీ కూడా దగ్గర పడ్డాక తీసుకొని సర్వ్ చేసుకుంటే చేపల ఇగురు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.